హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు ఆరోగ్యానికి చాలా మేలు చేసి గోందు లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను. ఈ గోందు లడ్డూలు ఎప్పుడూ చేసేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా ప్రిపేర్ చేసుకుంటున్నాము. అలా చేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యానికి ఇంకా మంచిది కూడా. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ గోందు లడ్డూలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ తినచ్చండి. చాలా మంచిది ఆరోగ్యానికి. కీళ్ళ నొప్పులు ఉన్నా సరే, ఇంకా ఎముకలు దృఢంగా ఉండాలనుకున్నా సరే ఈ లడ్డూలు రోజు 1 నుంచి 2 వరకు తిన్నారంటే చాలా బలంగా ఉంటాయండి. అంతేకాదు పాలిచ్చే తల్లులు కూడా తినొచ్చు. వీటినే బాలింత లడ్డూలను కూడా అంటారు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడిన తర్వాత 1/2 కప్పు వరకు గోందు తీసుకున్నాను. ఈ గోందు ఎక్కడైనా సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. గోందును కొద్దిగా వేడిగా ఉన్న నెయ్యిలో వేసేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడే ఇవి చాలా బాగా లోపల వరకు వేగిపోతాయి. అలాగే పాప్కార్న్ లాగా వచ్చేస్తాయండి. బాగా వడియాలు ఎలా అయితే వచ్చేస్తాయో అలా వస్తాయి. చాలా ఫాస్ట్ గానే వేగిపోతాయి. హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టకూడదు, లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని వీటిని లైట్ గా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటూ ఉన్నప్పుడే మనకు చాలా బాగా పాప్కార్న్ లాగా వచ్చేసాయి. చూసారు కదా. ఇలా వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే కొద్దిగా వేయించుకుంటూ పక్కకి వేసుకోవాలి. అన్ని ఒకేసారి వేసుకున్నామంటే ఒకదానికొకటి అంటుకుని పోయి లోపల వరకు సరిగ్గా ఫ్రై అయిపోవు, గట్టిగా ఉంటాయి. కాబట్టి ఇలా కొద్దిగా వేసుకొని వేయించి పక్కకి వేసుకోవాలి. నెయ్యిలో వేయించినప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి గోందు లడ్డు. ఈ గోందు ఆరోగ్యానికి చాలా మంచిది. మనకు వింటర్ లో వచ్చే జలుబు దగ్గులను కూడా చాలా బాగా తగ్గిస్తుందండి. మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా మెరుగుపడుతుంది ఈ లడ్డూలు తీసుకోవడం వల్ల. చూసారు కదా. ఇలా అన్నిటిని కూడా వేయించేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇవి చాలా బాగా క్రంచీగా ఉంటాయండి. తొందరగా కూడా వేగిపోతాయి. ఇప్పుడు ఇదే కడాయిలోనే మళ్ళీ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకుని 1/2 కప్పు బాదం పప్పు, 1/2 కప్పు జీడిపప్పు కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక పళ్ళెంలోకి తీసేసుకున్నాను. తీసేసిన తర్వాత కడాయిలో కొద్దిగా నెయ్యి ఉంటుంది. ఇందులోనే 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకున్నాను. ఈ శనగపిండి వేసి వేయించినప్పుడు ఇలా గట్టిగా తెలుస్తుంది కాబట్టి మళ్ళీ ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసుకున్న తర్వాత నెయ్యి కరిగేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల వరకు గోధుమ పిండి కూడా వేసుకున్నాను. ఈ గోధుమ పిండి కూడా వేసిన తర్వాత మొత్తం బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ మారి అలాగే సువాసన వస్తుంది. మనకు కొద్దిగా ఇసుకగా తెలుస్తుంది ఫ్రై అయిన తర్వాత, రవ్వగా అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే ఈ గోందు లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కలిపేటప్పుడు చూసారు కదా, గట్టిగా అయినట్టు తెలుస్తుంది కదా. ఇలాగే వేయించుకుంటూ ఉన్నామంటే మనకు పలచబడినట్టు తెలుస్తుంది. మనం వేసిన నెయ్యి అనేది సపరేట్ అవుతుంది. అప్పటి వరకు ఇలాగే వేయించుకోవాలి. ఇలా మొత్తం కూడా ప్రెస్ చేసుకుంటూ ఎక్కడే గానీ ఉండలు లేకుండా ఇలాగే వేయించుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టే వేయించుకోవాలి. అప్పుడే మనకు ఈ లడ్డూలు చాలా మంచి సువాసనతో చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, కొద్దిగా పలచబడినట్టు తెలుస్తుంది కదా. మనం వేసిన నెయ్యి అనేది సపరేట్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకు పిండి కూడా కొద్దిగా రవ్వగా ఇసుకగా అన్నట్టు తెలుస్తుందండి గరిటెతో ఇలా అన్నప్పుడు. అప్పటి వరకు ఇలాగే వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కలర్ కూడా మారుతుంది. మరి ఎక్కువ మాడినట్టు కాకుండా కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా. ఇలా మొత్తం కడాయికి అంటూ వేయించుకుంటూ ఉండాలి. అప్పుడే చాలా బాగా ఫ్రై అయిపోతుంది. చాలా మంది కేవలం గోధుమ పిండితోనే చేసుకుంటూ ఉంటారండి. కానీ ఇక్కడ మనము శనగపిండి వేసుకోవడం వల్ల ఈ గోందు లడ్డూలు ఇంకా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా, మొత్తం కూడా ఇలా కడాయికి అంటూ తీసేస్తూ వేయించుకుంటూ ఉండాలి. అప్పుడే చాలా బాగా మంచి సువాసనతో ఈ పిండి మొత్తం కూడా ఫ్రై అయిపోతుంది. మనం వేసిన నెయ్యి అనేది సపరేట్ అయినట్టు తెలుస్తుంది కదా, కొంచెం లూజ్ గా అయినట్టు కూడా తెలుస్తుంది చూడండి. కొద్దిగా కలర్ కూడా మారింది కదా. ఇప్పుడు ఒక పళ్ళెంలోకి తీసేసుకోవచ్చు. ఇంకా ఎక్కువసేపు పెట్టేసామంటే మాడిపోతుంది. కాబట్టి ఒక పళ్ళెంలోకి తీసేసుకోవాలి. అన్నిటిని కూడా సపరేట్ గా వేసుకోవాలి. ఒకే దాంట్లో వేసుకోవడానికి ఉండదు. ఇలా మొత్తాన్ని కూడా ఒక పళ్ళెంలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 కప్పు వరకు నువ్వులు వేసుకున్నాను. నెయ్యి ఏమీ వేసుకోలేదు, డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. వీటిని బాగా చిటపటలాడుతూ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక పళ్ళెంలోకి తీసేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకున్నాను. ఈ కొబ్బరి కూడా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువసేపు అవసరం ఉండదు. దీన్ని కూడా పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు గోందును వేయించుకున్నాం కదా, ఆ గోందును ఒక మ్యాషర్ సాయంతో కానీ లేకుంటే ఏదైనా ఒక బౌల్ అడుగు ఫ్లాట్ గా ఉంటుంది కదా, దాని సాయంతో కూడా ఇలా ప్రెస్ చేసుకున్నామంటే చాలా బాగా ఈజీగా ఇలా వచ్చేస్తుంది పొడిలాడుతూ.
మిక్సీలో వేసామంటే మరి మెత్తగా వచ్చేస్తుంది. ఇలా ఉన్నప్పుడే లడ్డూలు తినేటప్పుడు మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ లడ్డూలు చాలా బాగుంటాయి. అలాగే ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఒక మిక్సీ జార్లో వేసుకొని 5 యాలకులు కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయకూడదు. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ని కూడా ముందుగా మనము గోందును క్రష్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఇందులోకి కలిపేస్తే సరిపోతుంది. అలాగే కొబ్బరి, నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడే గానీ మనము మెత్తగా గ్రైండ్ చేయాల్సిన పని లేదు. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి నువ్వులు, కొబ్బరి కూడా. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. ముందుగా మనము వేయించి పెట్టుకున్నాం కదా శనగపిండి, గోధుమ పిండిని, ఆ గోధుమ పిండి, శనగపిండిని కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అన్ని కూడా కలిసినట్టుగా కలిపేసుకోవాలి. ముందుగా అయితే నేను గరిటె సాయంతో కలుపుతున్నాను, కొద్దిగా వేడిగా ఉంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి. అన్ని కూడా బాగా కలిసేటట్టుగా ఇలా మొత్తాన్ని కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము తీపి కోసం చక్కెరైనా బెల్లమైనా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం వేసుకుంటున్నాను, ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి బెల్లంతో చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ నేను బెల్లం తీసుకొని సన్నగా తరుక్కున్నానండి, పౌడర్ లాగా వచ్చేటట్టు తరిగేసుకున్నాను. చేతితో నలిపామంటే పిడిపిడలాడుతూ వచ్చేస్తుంది. ఇలా 2 కప్పుల వరకు వేసుకోవాలి. మీకు స్వీట్ తక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇంకొద్దిగా తగ్గించైనా వేసుకోవచ్చు, ఒక 1/2 కప్పు వరకు. నాకైతే ఇక్కడ స్వీట్ కరెక్ట్ గా సరిపోయింది. మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఇలా నలుపుతూ కలిపేసుకున్నామంటే కలిసిపోతుంది. ఇప్పుడు మనము వెంటనే లడ్డూలుగా చుట్టేసుకోవచ్చు. ఇప్పుడు గోరువెచ్చగా ఉందండి, మరి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు చేతులు పెట్టలేం కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా లడ్డూలుగా చుట్టేస్తే సరిపోతుంది. చాలా బాగా ఈజీగా వచ్చేస్తాయి లడ్డూలు. పూర్తిగా చల్లారిపోయింది అనుకోండి లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉండదు, కాబట్టి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే లడ్డూలుగా చుట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము ఒక 88 కంటైనర్ లో స్టోర్ చేసుకున్నామంటే 10 నుంచి 15 రోజుల వరకు ఉంటాయండి నిల్వ. చాలా ఫ్రెష్ గానే అనిపిస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ లడ్డూలు పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినచ్చండి, చాలా మంచిది ఆరోగ్యానికి. నేనైతే మొత్తం లడ్డూల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. ఇవైతే చాలా సాఫ్ట్ గా ఉంటాయి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన లడ్డూలు అండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి, అప్పుడే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.